ఇవాళ అందరం కూడా బడ్జెట్ సమావేశాలు చూసాం. నిజంగా ఈ బడ్జెట్ సమావేశాలు చూసిన తర్వాత బడ్జెట్లో వీళ్ళు చూపిస్తా ఉన్న ఈ లెక్కలు చూస్తే యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఆశ్చర్యపోయే విధంగానే లెక్కలున్నాయి. ఒకసారి ఈ బడ్జెట్ను మనం చూస్తే బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు 2015-16కు సంబంధించి 11.6% జీడిపి గ్రోత్ రేటు ఈ సంవత్సరం 2015-16కు సంబంధించి నమోదైన 2016-17కు సంబంధించి 11.61% రాష్ట్రంలో జీడిపి గ్రోత్ రేట్ నమోదు కాబోతుంది అని అన్నారు. ఇంతకుముందే నేను చెప్పాను, జీడిపి అంటే వ్యవసాయ రంగం, ఇండస్ట్రీ పరిశ్రమల రంగం, సేవా రంగం, ఈ మూడింటి రంగాల ఆధారంగా ఉన్న గ్రోత్ రేట్ అని. ఈ మూడు రంగాలలో అభివృద్ధి అన్నది కనిపిస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉంది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అని చెప్పచ్చు. ఒకవేళ అభివృద్ధి కనిపించకపోతే రాష్ట్రం తిరోగమనంలో ఉంది అని కూడా అంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 2016-17కు సంబంధించి ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో కూడా అవే మాటలే మళ్ళీ చెబుతూ 11.61%తో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది అని అన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఇవే లెక్కలే నిజమే అయితే మరి చంద్రబాబు నాయుడు గారు 2022, 2029, 2050 దాకా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు చూపించారు. 2022 కల్లా దేశం ఏమన్నాడు, దేశమా 2022, 2029, 2050లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, దేశంలో కల్లా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అదే రకంగా ఇంకా టార్గెట్లలో ఇంకా 2022లో ఒక టార్గెట్ పెట్టాడు, 2029కి మరో టార్గెట్ పెట్టి ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఎక్కువ అని కూడా ఇంకో టార్గెట్ పెట్టాడు. 2050లో కూడా ఇంకో టార్గెట్ ఏదో కనిపిస్తుంది మనందరికీ. నేను ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఈ మధ్యకాలంలోనే IMF అంటే మీ అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF రీసెంట్గా స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. దీని ప్రకారము ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ జీడిపి, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా యావరేజ్ జీడిపి 3.1% అని, ఇండియా 7.1% అంటే ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని ఈ మధ్యకాలంలో IMF స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. మరి దేశం మొత్తం 3.1% యావరేజ్గా ఉన్న పరిస్థితుల్లో ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా 7.1% నమోదు చేస్తే మన న్యాచురల్గా ఆంధ్రప్రదేశ్ 11.61% నమోదు చేసింది అని అంటే ఇవాళే ప్రపంచంలో ఇవాళే ప్రపంచంలో నెంబర్ 1 స్టేట్ ఇవాళే ఉన్నాం మనం. మరి 2022 ఎందుకు, 2029 ఎందుకు, 2050 దాకా కూడా ఎందుకు, ఇవాళే ఉన్నాం మనం. 11.61% అంటే దేశం మొత్తం 3.1%లో కదులుతూ ఉంటే భారతదేశం 7.1%తో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద కంట్రీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ కింద ఇండియా రిజిస్టర్ అయితే 7.1%తో, ఆ ఇండియాలో 11.61% అంటే వీఆర్ ఆల్రెడీ దేర్.
ఎంతగా చంద్రబాబు నాయుడు గారు లెక్కలు చూపిస్తూ ఉన్నారు అన్నదానికి నిదర్శనం ఈ చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో స్పీచ్లో గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం కూడా అన్నాడు. 14th Finance Commission has objected giving special status అని చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ స్పీచ్లో అన్నాడు. 14వ ఆర్థిక సంఘం పేపర్ ఎక్కడ ఆయన అన్న మాటలున్నా 14వ ఆర్థిక సంఘం నో చెప్పింది కాబట్టి ప్రత్యేక హోదా రావడం లేదు, ఇవ్వడం లేదు అన్నారు. అసలు ఇదే ప్రత్యేక హోదాకు సంబంధించి నేను గతంలో యువబేరీ కార్యక్రమాలు ఎన్నెన్నో చూసాం. ఎన్నెన్నో చేసిన ప్రతిసారి సాక్ష్యాధారాలతో సహా చూపిస్తూ వచ్చిన. పేజ్ నెంబర్ 3 బడ్జెట్ ప్రసంగం. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పద్ధతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన తరుణంలో అందుకు సమానమైన ప్రత్యేక కేంద్ర సహాయం హామీని పొందగలిగాం. ఆయన అన్న మాటలు అంటే ప్రత్యేక హోదాను ఇచ్చే పద్ధతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన తరుణంలో అంట. పాపం ఆ 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన మెంబర్సు అభిజిత్ సేన్ గారిచ్చిన లేఖను ఎన్నెన్నో యువవేరీలు ప్రతిసారి చూపిస్తూ వచ్చిన. మీకు కూడా ఆ లేఖను ఎన్నిసార్లు చూసింటారంటే మీకు కూడా ఆ లేఖ చూసినప్పుడు మీకు కూడా అంటారు ఎన్నిసార్లు చూపిస్తారు సార్ అని కూడా మీరే అనొచ్చు. అన్నన్నిసార్లు 14వ ఆర్థిక సంఘం మెంబర్ అభిజిత్ సేన్ లేఖ, ఇంకొక ఆయన గోవిందరావు, ఆయన కూడా ఇంకొక మెంబర్ డాక్టర్ గోవిందరావు గారు, ఆయన కూడా లిఖితపూర్వకంగా చివరికి దాని చైర్మన్ వైవి రెడ్డి గారు 14వ ఆర్థిక సంఘం చైర్మన్ కూడా ఒకసారి కాదు 2 సార్లు కాదు ఎన్నెన్నో సందర్భాల్లో ఆయన కూడా చెప్పారు 14వ ఆర్థిక సంఘం అటువంటి సిఫార్సులు చేసే కార్యక్రమం తన పరిధి కాదు, అటువంటి సిఫార్సులు తాను ఎప్పుడూ చేయలేదు, ప్రత్యేక హోదాకు వాళ్లకు సంబంధం లేదు అని చాలా కేటగారికల్గా వాళ్ళు చెప్పినప్పటికీ ఒకే విషయాన్ని ఆయన తప్పు చేశాడు, ఆ తప్పును గోబెల్స్ ప్రచారంలో భాగంగా మనుషుల మీద రుద్దడానికి చంద్రబాబు నాయుడు గారు పడరాని పాటలు పడతా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రసంగంలో డిస్కామ్స్కు సంబంధించిన డేటా ఉందన్న మన దగ్గర. డిస్కామ్స్కు సంబంధించి అవార్డులు తీసుకున్నామన్నారు. ఎన్నెన్నో అవార్డులు తీసుకున్నారు, 5 అవార్డులు తీసుకున్నారని డిస్కామ్స్కు సంబంధించిన. నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే సదర్న్ డిస్కాము, ఈస్టర్న్ డిస్కాము, ఈ 2 డిస్కాములు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి. ఈ 2 డిస్కాములకు 2014-15తో 2014-15లో 2394 కోట్లు లాసులు ఉంటే 2015-16కు వచ్చేసరికి ఆ లాసులు 3899 కోట్లకు పెరిగింది. మరి లాసులు ఏకంగా 62.7% లాసులు పెరిగితే ఎవడైనా అవార్డులు ఇస్తాడా అని అడుగుతా ఉన్నా. క్రైసిల్ రేటింగ్ ఒకసారి చూస్తే, క్రైసిల్ రేటింగ్ గమనిస్తే ఇవే డిస్కాములకు ఒక డిస్కామ్కు B+ కేటగిరీ ఉన్నది B+ పోయి Bకి వచ్చింది రేటింగ్. మరో డిస్కామ్కు సేమ్ అదే రకంగా రేటింగ్ మెయింటైన్ అయింది. మరి క్రైసిల్ రేటింగ్ చూసినా తగ్గిపోయింది. లాసులు చూస్తే 2014-15 కన్నా 15-16 62.7% లాసులు ఎక్కువైనాయి 2 డిస్కాముల్లో. మరి ఈయనకి 5 అవార్డులు ఎందుకు ఇస్తారండి? ఎలా ఉంటుందనంటే ఒక పెద్ద శిథిలమైన అయిపోయిన బిల్డింగ్లు ఉంటాయి. ఆ శిథిలమైపోయిన బిల్డింగ్లో అందులో ఒక చిన్న కిటికీ, ఆ కిటికీ దగ్గర బాగా క్లీన్గా పెట్టింటారు. ఆ క్లీనినెస్ కోసం అని చెప్పి అవార్డు ఇచ్చినాడని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగా ఈ అవార్డుల పరిస్థితి.
చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అక్షరాల 2017-18 సంబంధించి 1,56,999 కోట్లకు బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? 2013-14లో రాష్ట్రం విడిపోక ముందు సంవత్సరం 2013-14 సంవత్సరం తీసుకుంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం 2 రాష్ట్రాలు కలిపితే మన బడ్జెట్ 1,40,742 కోట్లు. 2 రాష్ట్రాలు కలిపితే 2013-14లో మన బడ్జెట్ 1,40,742 కోట్లు. ఇవాళ బడ్జెట్ మన రాష్ట్రం 1,56,000 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం 1,49,000 కోట్లు. ఆహా, 2 రాష్ట్రాలు కలిపితే 3,05,000 కోట్లు. అంటే రాష్ట్రం విడిపోక ముందు 3 ఏళ్ల కిందట బడ్జెట్ 1,40,000 కోట్లు కంబైన్డ్ రాష్ట్రం 2 రాష్ట్రాలకు. రాష్ట్రం విడిపోయి 3 సంవత్సరాల కాల 3వ సంవత్సరానికి వచ్చేసరికి కంబైన్డ్ రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ను ప్రతి రాష్ట్రం దాటేసింది. 1,40,742 కోట్లు కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ను మన రాష్ట్రం దాటేసింది. 2 రాష్ట్రాలు దాటేసాయి అనుకో. అంత గొప్ప పరిపాలన జరుగుతూ ఉంది, అంత గొప్పగా నెంబర్స్ ఫడ్జింగ్ చేస్తూ ఉన్నారు. పోనీ నిజంగానే ఇంత గొప్పగా రెవెన్యూస్ ఉన్నాయా, నిజంగానే రాష్ట్రం పరిస్థితి ఇంత గొప్పగా ఉందా అని ఒక్కసారి చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కోర్ డాష్బోర్డ్. అంటే చంద్రబాబు నాయుడు గారి పేపరు ఏ కంప్యూటర్ లేక మనం కూడా పోయినా కూడా కోర్ డాష్బోర్డ్ అని నొక్కితే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఊదర కొడుతూ ఉంటారు. నేను బటన్ నొక్కితే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నా నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ నా కంప్యూటర్లో లాగిన్ అయిపోతుందని. ఒకసారి కోర్ డాష్బోర్డ్ ఒకసారి గమనిస్తే దీంట్లో గవర్నమెంట్ రిసీట్స్ అంటే దాంట్లో అన్నీ ఉన్నాయి. స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రిసీట్స్, స్టేట్స్ ఓన్ నాన్ ట్యాక్స్ రిసీట్స్, షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, షేర్ ఇన్ సెంట్రల్ గ్రాంట్స్, సెంట్రల్ లోన్స్, పబ్లిక్ డెట్, రికవరీ ఆఫ్ లోన్స్ అన్నీ కలిపితే టార్గెట్ ఏమో 1,28,009 కోట్లు, 1,28,000 కోట్లు టార్గెట్. వచ్చింది ఎంత అని చూస్తే 99,535 కోట్లు. అంటే దాదాపుగా 30,000 కోట్ల రూపాయలకు సంబంధించి వీళ్ళు 1,28,000 కోట్ల రూపాయలు టార్గెట్గా పెట్టుకుంటే వచ్చింది కేవలం 99,000 చిల్లర కోట్లు. మీరు అందరూ కూడా లాస్ట్ ఇయర్ బడ్జెట్ 2015-16కు సంబంధించిన 2016-17కు సంబంధించిన బడ్జెట్ మీరు ఒకసారి గమనించుంటే మీ అందరికీ కూడా ఆ బడ్జెట్ 2016-17కు సంబంధించిన బడ్జెట్ మీ అందరికీ కూడా 1,32,000 కోట్ల కింద కనిపిస్తుంది. 1,32,000 కోట్ల బడ్జెట్ అయితే వీళ్ళ రెవెన్యూ టార్గెట్ 1,28,000 కోట్లు అయితే ఇది 15 మార్చ్ 2017 అంటే 15th మార్చ్ కరెక్ట్గా ఈరోజు డేటు 15th మార్చ్ 2017 దాకా తన రిసీట్స్ గవర్నమెంట్ రిసీట్స్ 99,535 కోట్లు. ఇక్కడ కింద కాలం ఎక్స్పెండిచర్ ఉంది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎంత అని చూస్తే ఓవరాల్ ఎక్స్పెండిచర్ 1,35,688 కోట్లు బడ్జెట్ 2016-17కు సంబంధించి బడ్జెట్ అయితే యాక్చువల్ అయితే ఇంతవరకు ఖర్చు చేసింది 1,16,812 కోట్లు వీళ్ళ లెక్కల ప్రకారం. అంటే దాని అర్థం రెవెన్యూస్ చూస్తే
దాంట్లో పబ్లిక్ డెట్ 13,243 కోట్ల పబ్లిక్ డెట్ కింద ఉన్న పరిస్థితుల్లో రెవెన్యూస్ మొత్తం 99,000 కోట్లు వచ్చినట్టుగా ఉంది. ఖర్చేమో 1,16,000 ఉంది. అంటే దాని అర్థం మరో 17,000 కోట్ల రూపాయలు ఇంకా అప్పులు తెచ్చుకున్నారన్నమాట. అప్పులు ఇంకా చూపిరంలా ఇక్కడ. అప్పులు నిజంగా ఎంత తెచ్చుకున్నది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇది కాగ్ డాక్యుమెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మంత్లీ కీ ఇండికేటర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2016 కాగ్ స్టేట్మెంట్, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. ఎవరైనా వెబ్సైట్ లేకపోతే దొరుకుతుంది. కాగ్ స్టేట్మెంట్. ఈ కాగ్ స్టేట్మెంట్ చూస్తే లాస్ట్ కాలం ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ 20,497 కోట్లు అనుకుంటే, అంటే అప్పులు తెచ్చుకోవాల్సింది 20,497 కోట్లు అప్పులు తెచ్చుకోవాలనుకుంటే అప్పు ఎంత తెచ్చుకున్నారు అని అంటే ఇది డిసెంబర్ 2016 దాకా, 2016 డిసెంబర్ నాటికే, అంటే 2 నెలల కిందటి వరకే అప్పటికే 30,953 కోట్లు అప్పటికే అప్పులు తెచ్చుకున్నారని. అంటే దాని అర్థము వీళ్ళు తెచ్చుకోవాల్సిన అమౌంట్ వీళ్ళ జిఎస్డిపి ప్రకారం, ఎఫ్ఆర్బిఎం రిస్ట్రిక్షన్స్ ప్రకారం, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం జిఎస్డిపిలో 3% కన్నా ఎక్కువ అప్పులు తెచ్చుకోకూడదు. జిఎస్డిపి 6,03,000 కోట్ల రూపాయలు. అంటే రాష్ట్రంలో మొత్తం ఉత్పత్తి అవుతా ఉన్న వ్యవసాయము, పారిశ్రామిక రంగము, సేవా రంగాలు అన్నీ కలిపితే ఉత్పత్తుల విలువ 6,03,000 కోట్ల రూపాయలు ఉంటే దాంట్లో 3% అప్పు తెచ్చుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి ఆ దేవరహస్యం ఏంది, ఎందుకు ఆ జిఎస్డిపి పెంచి చూపిస్తున్నారు అంటే దానికి కారణం చివరికి వచ్చేసరికి దీనికి ఎన్నిక వస్తాం. ఆ జిఎస్డిపి ఎక్కువగా చూపిస్తే అప్పులు ఎక్కువగా, దాంట్లో 3% అప్పు తెచ్చుకోవచ్చు ఎఫ్ఆర్బిఎం రిస్ట్రిక్షన్స్ ప్రకారం. సో దాని ప్రకారము వీళ్ళు 20,000 కోట్ల రూపాయలు మించి తీసుకునే అవకాశం లేదు. అందుకనే ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ 20,497 కోట్ల కింద రాస్తే డిసెంబర్ నాటికే 30,000 కోట్లు, 30,953 అంటే 31,000 కోట్లు అప్పులు తెచ్చుకున్నారు. 31,000 కోట్లు డివైడెడ్ బై 6,03,000 కోట్లు జిఎస్డిపి మీద వేసుకుంటే 5.12% జిఎస్డిపిలో బారోయింగ్స్. 3% కాస్త ఇట్ ఈస్ ఆల్రెడీ క్రాస్డ్ 3% దాటిపోయి 5.12% బారోవల్స్ డిసెంబర్ 31 నాటికి. కోర్ డాష్బోర్డ్లో రెవెన్యూస్ చూపుతా ఉన్న పరిస్థితి. దీనికే కేంద్ర ప్రభుత్వం చివాట్లు పెడుతుందేమో నాకైతే తెలియదు. కానీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అప్పులు తెస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకొచ్చే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి లేదు కాబట్టి, ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి తను ఏం చేస్తున్నాడు తెలుసా, పెన్షనర్ల డబ్బులు ఏదైతే మనం గవర్నమెంట్ ఉద్యోగస్తులు పెన్షనర్ల డబ్బులు పెట్టింటారో అదేదో వాళ్ళ అత్తగారు సొత్తు అన్నట్టుగా తను ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాడు, తను ఇష్టం వచ్చినట్టు ఎన్నికిస్తూ ఉంటాడు. ఇది రొటీన్గా జరుగుతూ ఉంది. చాలా చాలా డేంజరస్ సిమ్టమ్ ఇది. రూల్స్ అనేటి 3% దాటకూడదు అని చెప్పి రూల్ అంటే, బారోయింగ్ అంతకన్నా ఎక్కువ చేయకూడదు అని అంటే, నీ ఇష్టం వచ్చినట్టుగా దానికి 5% పైన బారోయింగ్ చేసే పరిస్థితిలోకి నువ్వు పోతున్నావు అని అంటే, నీకు ఆ రకమైన పర్మిషన్ నీకు లేకపోయినా నువ్వు చేస్తున్నావు అని అంటే, టోటల్గా ఫిజికల్ డిసిప్లిన్ అనేది పూర్తిగా క్వశ్చన్ మార్క్లోకి వస్తూ ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో ఒకసారి చూస్తే, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం గురించి పేజ్ నెంబర్ 32లో ఆయన అన్న మాటలు నా బడ్జెట్ డాక్యుమెంట్. పేజ్ నెంబర్ 32 బడ్జెట్ డాక్యుమెంట్ చంద్రబాబు వ్యవసాయం గురించి మాట్లాడుతూ, ఒక్క ఏడాది
వ్యవధిలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేయడమే దీర్ఘకాల స్వప్నం నెరవేరింది. 2015-16లో 8 శతకోట ఘనపుట అడుగుల గోదావరి జలాలను కృష్ణా నదిలోకి మళ్లించడం ద్వారా 8 లక్షల ఎకరాలలో ఖరీఫ్ సాగును అందించగలిగాం. తద్వారా 2500 కోట్లు విలువగల దిగుబడి సాధించాం. ప్రస్తుత సంవత్సరం 56 శతకోటి ఘనటపు అడుగుల జలాలను ఖరీఫ్ సాగు నిమిత్తం మళ్లించడం వలన ఒక్క కృష్ణా డెల్టాలోనే 10.65 లక్షల ఎకరాల మేరకు పంటలు కాపాడగలిగాం. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఒక్కసారి వాస్తవ పరిస్థితి ఏమిటని ఒక్కసారి గమనిస్తే, ఇది సోషో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 287. ఇది సోషో ఎకనామిక్ సర్వే. అంటే ఈ పుస్తకము రాష్ట్ర ప్రభుత్వమే ఈ పుస్తకం ఈరోజే ఇచ్చింది. సోషో ఎకనామిక్ సర్వే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పుస్తకం. ఈ సోషో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 287 ఒకసారి గమనిస్తే, దీంట్లో ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, ఏరియా అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అన్న కాలం ఒక్కసారి గమనిస్తే, ఈ 13 జిల్లాలకు సంబంధించిన డేటాలో 2008-9 అంటే రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 13 జిల్లాలకు సంబంధించి 42.70 లక్షల హెక్టార్లలో పంట వేసి 166,016 టన్నుల ఫుడ్ గ్రెయిన్స్ను ఉత్పత్తి చేసింది ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-15లో ఒక్కసారి గమనిస్తే, మరీ ముఖ్యంగా 2015-16 చంద్రబాబు నాయుడు గారి పట్టిసీమను కలిపిన పరిస్థితుల నేపథ్యంలో, ఏది పట్టిసీమను తీసుకొచ్చి కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసిన పరిస్థితుల్లో ఒక్కసారి పంట విస్తీర్ణము, ఒక్కసారి పంట ప్రొడక్షన్ ఒక్కసారి గమనిస్తే, 2014-15లో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పుడే వచ్చినారు. అప్పుడు ఇంకా పట్టిసీమ అన్నది ఇంకా మొదలుగాల. అప్పుడు 160,000 టన్నులు ఉత్పత్తి అయితే, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంత ముందు నేను చెప్పినాను 42.7 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 39.63 లక్షల హెక్టార్లు మాత్రమే పంటలు వేశారు. 2015-16కు వచ్చేసరికి 41 లక్ష హెక్టార్లలో మాత్రమే పంట, 41.36 లక్షల హెక్టార్లలో మాత్రమే పంట. ఉత్పత్తి 143,078 టన్స్కే పడిపోయింది. 143,000 టన్నులకే పడిపోయింది. 2016-17 మళ్ళీ చూస్తే విస్తీర్ణం ఏం పెరగల, మళ్ళీ సేమ్ 41.34. పంట చూస్తే 156,000 టన్నులు. అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే 2008-9లోనే 42.70 లక్షల హెక్టార్లలో పంట వేసి 166,000 టన్నుల ఉత్పత్తి తీస్తే ఫుడ్ గ్రెయిన్స్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విస్తీర్ణము తగ్గింది, పంట దిగుబడి తగ్గింది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ పట్టిసీమను తీసుకొచ్చి ఏ రకంగా ఈ పంటను కాపాడినాడు అని నేను అడుగుతా ఉన్నా. పోనీ ఇంకొక పేపర్ కూడా చూద్దాం. ఇంకొక పేపరు ఇదే సోషియో ఎకనామిక్ సర్వేలో ఒకసారి పేజ్ నెంబర్ 290 చూస్తే, దీంట్లో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, నెట్ ఇరిగేటెడ్ ఏరియా పేజ్ నెంబర్ 290, పేజ్ నెంబర్ 291 చూస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి కన్నా ముందు సంవత్సరం 2013-14లో
40.96 లక్షల హెక్టార్లలో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా 40.96 లక్షల హెక్టార్లు గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 2014-15లో తగ్గి 38.86 లక్షల హెక్టార్లకు పడిపోయింది. 2015-16కు వచ్చేసరికి ఇంకా తగ్గి 35.47 లక్షల హెక్టార్లకు ఇంకా పడిపోయింది గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా. నెట్ ఇరిగేటెడ్ ఏరియా కూడా చూస్తే 2013-14లో 30.14 లక్షల హెక్టార్లు నెట్ ఇరిగేటెడ్ ఏరియా అయితే 2014-15 అది 29.27 లక్షలకు పడిపోయింది. 2015-16లో అది ఇంకా తగ్గి, అంటే పట్టిసీమను కలిపిన తర్వాత ఇంకా తగ్గి 27.43 లక్షల హెక్టార్లకు పడిపోయింది. అంటే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నది, ఎక్కడ చంద్రబాబు వాస్తవాలు ఏమిటన్నది ఇంతకన్నా నిదర్శనం లేదు. కారణం ఏమిటంటే పట్టిసీమ నుంచి 136.45 కోట్ల రూపాయలకు సంబంధించిన కరెంటు బిల్లులు పెట్టి నీళ్లు పంపు చేసింది 42 టీఎంసీలు. ప్రకాశం బ్యారేజ్ నుంచి అదే 110 రోజుల్లోనే ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీళ్లు కలిపింది ఎంత అంటే 55 టీఎంసీలు. 42 టీఎంసీల నుంచి తీసుకొచ్చినారు. 136.45 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కరెంటు బిల్లుల మీద తీసుకొచ్చి అక్కడ గోదావరి నుంచి సముద్రంలోంచి కలుపుకోకుండా ఇక్కడ కృష్ణా నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రంలో కలుపుతున్నారు. ఆ 136.45 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు ఖర్చు పెట్టి పక్కనే ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 120 కోట్ల రూపాయలు కడితే చాలు, వాళ్ళు గ్రామాలను ఖాళీ చేసేస్తాము, R&R ప్యాకేజ్ కింద మా గ్రామాలను మేము ఖాళీ చేయిస్తాము, తెలంగాణ వాళ్ళు 120 కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి అని 2 ఏళ్ల నుంచి అడుగుతా ఉన్నారు. అది ఇచ్చిందంటే ఇదే పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీళ్లు మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉండేది. 45 టీఎంసీల నీళ్లు పులిచింతల్లో మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ ఏర్పడితే ఇవాళ కృష్ణా డెల్టా రబీ ఎండిపోయే పరిస్థితి ఉండదు. ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. 120 కోట్ల రూపాయలు పులిచింతలకు ఇవ్వడు, 136 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులకు పెట్టి పట్టిసీమ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్ సముద్రంలో 55 టీఎంసీ నీళ్లు కలుపుతాడు. అక్కడ నుంచి 42 టీఎంసీలు తీసుకొచ్చి. ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్ప విజన్. ఇక రైతుల పరిస్థితికి ఒక్కసారి వస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో రుణమాఫీకి సంబంధించి 3,600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అని పేజ్ నెంబర్ 26లో చెప్పారు. ఆహా, ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాలలో రుణమాఫీ పథకానికి ఇచ్చింది ఎంత అని చూస్తే 3 సంవత్సరాలు కలిపి 10,600 కోట్లు. అంటే సంవత్సరానికి యావరేజ్గా 3,500 కోట్లు వేసుకోవచ్చు. రైతుల రుణాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు ఎంతున్నాయని చూస్తే 87,612 కోట్ల రూపాయలు. 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు ఉంటే, రైతు రుణాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది సంవత్సరానికి 3,500 కోట్లు, 3,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసేసామని చెప్తా ఉన్నాడు. చెవుల్లో కాలీఫ్లవర్లు పెడతా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అన్న కారణం చేత రైతులు కట్టని కారణంగా ఈ 87,612 కోట్ల రూపాయల మీద సంవత్సరానికి వడ్డీ 16,000 కోట్ల రూపాయలు రైతులు కడతా ఉన్నారు. 16,000 కోట్ల రూపాయలు రైతులు వడ్డీలు కడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు. అంటే వడ్డీలలో కూడా పావులా భాగం కూడా ఇవ్వని పరిస్థితి. ఇవాళ ఒక్కసారి ఎస్ఎల్బిసి రిపోర్ట్స్ పేపర్ ఒకసారి ఇవాళ రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఇవాళ రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే
రైతులకు సంబంధించి ఒక పక్క బ్యాంకులు రుణాలు ఇవ్వడంలా ఈ సంవత్సరం టార్గెట్ 83,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం టార్గెట్ అయితే టార్గెట్ పేపర్ లేదు 83,000 కోట్ల రూపాయలు రైతుల టార్గెట్ అయితే ఇచ్చింది కేవలం 59,000 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చినారు. ఒకవైపున రైతులకు రుణాలు అందడంలా మరోవైపున రైతులకు రుణభారం పెరుగుతూ ఉంది. 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాటికి రైతుల రుణభారం అయితే అవుట్ స్టాండింగ్ లోన్స్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ 3 ఏళ్ల కాలంలో రైతుల రుణభారం సెప్టెంబర్ 30వ తారీఖు అంటే 2.5 సంవత్సర కాలానికి 1,03,000 కోట్లకు పోయింది. రైతుల రుణాలలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద ఓవర్ డ్యూ అకౌంట్స్ కింద 1,10,00,000 అకౌంట్లలో 40 లక్షల అకౌంట్లు రైతులయ్యి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కిందను ఓవర్ డ్యూ అకౌంట్స్ కిందను ఉన్నాయి. 40 లక్షల అకౌంట్లు 1,10,00,000 అకౌంట్లలో అమౌంట్ ఎంత అని చెప్పి లెక్కేస్తే దాదాపుగా రైతుల క్రాప్ లోన్స్ అవుట్ స్టాండింగ్ 69,000 కోట్ల రూపాయలు అయితే అందులో దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు క్రాప్ లోన్స్లో ఉన్న అవుట్ స్టాండింగ్ లోన్స్లో 25,000 కోట్ల రూపాయలు ఓవర్ డ్యూ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రూపంలో ఉన్నాయి. ఇది రైతుల పరిస్థితి. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ 4 ఏళ్ల కాలానికి రైతులకు వడ్డీ రూపకంలో 87,612 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రతి సంవత్సరం రైతులు 16,000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టే పరిస్థితిలో ఈయన ఇచ్చేది ముష్టేసినట్టు 3,000 కోట్లు ఇస్తా ఉన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి తీసుకొస్తానని చెప్పి ఆ రోజు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఇది కుప్పం నియోజకవర్గంలో తన సొంత నియోజకవర్గంలో కుప్పం నియోజకవర్గంలో బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తూ ఇచ్చిన నోటీసులు తన సొంత నియోజకవర్గంలో. ఇది రైతుల పరిస్థితి.